Hey partners, welcome to our channel Edutech Partner. You progress, the nation follows. So I hope all are good, doing good. So after a long time, I came back. So today video is all about Polyset 2025. మనం 2025లో పాలిసెట్ ఎగ్జామ్ అనేది ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ మార్క్స్ తో ఇవ్వాలనుకుంటే సో దిస్ ఇస్ ద డిసెంబర్ మంత్. సో ఈ మంత్ లో మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే యూ కెన్ గెట్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ మార్క్స్. సో మనకి దగ్గర దగ్గర 4 months టైం అనేది ఉంది. యాక్చువల్గా మనం ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే మార్చ్ ఎండింగ్ లో స్టార్ట్ చేస్తాం చేసి ఏప్రిల్లో మన అటెంప్ట్ అనేది ఇస్తాం. సో దానికి ఏంటంటే మనం యూ కెన్ క్వాలిఫై, బట్ మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ మార్క్స్ అనేది కొద్దిగా హార్డ్ గా ఉంటుంది రావడానికి. సో అందుకనే మనం ఇప్పుడు December 15 అంటే మిడ్ ఆఫ్ ద డిసెంబర్ లో ఉన్నాం. April 25 టు అంటే 25 కానీ 27 కానీ ఎగ్జామ్ అని ఉంటుంది. సో ఈ టైం గ్యాప్ లో మనం ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేస్తే యూ కెన్ గెట్ ఎ గుడ్ మార్క్స్. సో మెయిన్ గా మనం బిఫోర్ గోయింగ్ టు స్ట్రాటజీ అసలు పాలిసెట్ ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది అంటే అసలు ఏ సబ్జెక్ట్స్ అనేది దాంట్లో ఉంటాయి. సో యూ కెన్ గెట్ ఇట్. సో ఫస్ట్ మనం చూసుకుంటే 3 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. 3 సబ్జెక్ట్స్ మెయిన్ సబ్జెక్ట్స్, ఇంకా వేరే ఏమి ఉండవు. ఇది అకార్డింగ్ టు ఆంధ్రప్రదేశ్ సిలబస్. మ్యాథ్స్ వచ్చేసి మనకి 50 మార్క్స్ ఉంటుంది, ఫిజిక్స్ వచ్చేసి 40 మార్క్స్ ఉంటుంది, అండ్ కెమిస్ట్రీ వచ్చేసి 30 మార్క్స్ ఉంటుంది. మొత్తం 120 మార్క్స్ అనేది ఉంటుంది ఫైనల్ గా. సో దీంట్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 25%, ఐ మీన్ 25 మార్క్స్ వేసుకోండి. సో దిస్ ఈస్ ద క్వాలిఫైయింగ్ మార్క్స్. అండ్ కమింగ్ టు ద other than the strategy, this is the qualifying mark. And SC/ST అనే వాళ్ళకి సో దే డోంట్ హ్యావ్ ఎనీ క్వాలిఫైయింగ్ మార్క్స్. అండ్ బిఫోర్ గోయింగ్ టు దట్ అండ్ మన స్ట్రాటజీ అనేది చూద్దాం ఇప్పుడు. సో స్ట్రాటజీ అంటే మనకు ఒక స్టాండర్డ్ బుక్ అనేది ఉంటుంది పాలిసెట్ కి. అది రేడియంట్ వాళ్ళు పబ్లిష్ చేసిన బుక్స్ ప్రతి ఇయర్ పబ్లిష్ చేస్తారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ టేక్ వన్ సబ్జెక్ట్ మ్యాథ్స్. మ్యాథమెటిక్స్ లో వచ్చేసి మనకి 50 మార్క్స్. దిస్ ఇస్ అ మేజర్ సబ్జెక్ట్. సో ఇప్పటి నుంచి నేనేమంటానంటే డిసెంబర్ మంత్ ఉంది కదా, ఇప్పటి నుంచి మనం యూ కెన్ చెక్ బ్యాక్ ఈచ్ మనకు ప్రీవియస్ పేపర్స్ మనం చెక్ చేస్తే మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ ప్రతి మంత్ మనం ఒక్కొక్క సబ్జెక్ట్ అనేది మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చెక్ చేస్తూ ఒక్కొక్క సబ్జెక్ట్ దాన్ని ఒక గ్రిప్ తెచ్చుకుంటే మనం. అండ్ అనదర్ సబ్జెక్ట్ వచ్చేసి ఫిజిక్స్. ఫిజిక్స్ లో వచ్చేసి కొన్ని మెయిన్ చీట్ షీట్స్ అని ఉంటాయి. సో అవి ప్రిపేర్ అయితే మనకి యూ కెన్ గెట్ ఎ గుడ్ మార్క్స్. అండ్ కమింగ్ టు ద మనకి ఎగ్జామ్ అనేది ప్యాటర్న్ ఇది ఉంది కదా. అండ్ ఎలా రాస్తామంటే బబులింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్ కి వచ్చేసి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఒక రైట్ ఆన్సర్ మనం బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. సో దీని గురించి మనం నేను డిస్క్రిప్షన్ లో వీడియో మనకి పీడిఎఫ్ లింక్ అనేది పెడతాను. ఒకసారి క్లిక్ చేస్తే మనకి దాని గురించి డీటెయిల్ నోటిఫికేషన్ 2024 అనేది ఉంటుంది. సో ఒకసారి ఆ నోటిఫికేషన్ చూస్తే మీకు క్లారిటీ అనేది ఉంటుంది. అండ్ ఇది మన యొక్క అబౌట్ సమ్ గైడ్ లైన్స్ అబౌట్ పాలిసెట్ 2025. సో ప్రతి మంత్ మనకి ఇప్పుడు మనకి దగ్గర 4 months ఉంది కదా, ఒక మంత్ ఒక్కొక్క సబ్జెక్ట్స్ పెట్టుకుంటే మనం కమింగ్ టు ద మ్యాథమెటిక్స్ తీసుకుంటే దాంట్లో వచ్చేసి మనకి సపోజ్ మనం ట్రిగ్నోమెట్రీ చాప్టర్ తీసుకుందాం. సో ఈ చాప్టర్ లో ఇప్పటి వరకు మీరు ఒక క్వశ్చన్ నుంచి మనం ఆన్సర్ అనేది వస్తుంది. బట్ దీంట్లో ఏంటంటే ఒక సర్టైన్ టాపిక్ తీసుకుంటే మనం దాన్ని ఎటు నుంచి వచ్చినా కానీ కాన్సెప్ట్ వైజ్ గా మనం లెర్నింగ్ చేస్తే యూ కెన్ ఆన్సర్ 1 క్వశ్చన్ ఇన్ పాలిసెట్. అంటే ఇప్పుడు మీరు నేర్చుకునే ఒక కాన్సెప్ట్ ఖచ్చితంగా నేర్చుకుంటే క్లారిటీగా యూ కెన్ గెట్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ మార్క్స్. సో క్వాలిఫైయింగ్ అనేది ఈజీ, బట్ అబోవ్ 120కి మనం 50 మార్క్స్ అబోవ్ తెచ్చుకోగలిగితే మనకు ఒక ర్యాంక్ అనేది గుడ్ అమౌంట్ ఆఫ్ ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది. సో మంచి ర్యాంక్ వస్తే యూ కెన్ గెట్ కొన్ని మంచి కాలేజెస్ లో మన ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి. సో వాటిలో మనకి సీట్ అనేది అలాట్ అవుతుంది. So this is all about our strategy video.
అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే రికార్డింగ్ టు పాలిసెట్ అండ్ ఆఫ్టర్ 10th class regarding inter or any other doubts, you can proceed in the comments. So this is all about our video, and you can see the next video all about polyset preparation and timetables and how to apply. సో మనకి చాలా టైం ఉంది. ఫిబ్రవరిలో మనకి స్టార్ట్ చేయొచ్చు మనం పాలిసెట్ అనేది అప్లికేషన్ ఫిల్ చేసేది. మీరు మార్చ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయిన తర్వాతే మనం పాలిసెట్ ఎగ్జామ్స్ అనేది రాస్తాం. సో దగ్గరగా మనకి 2 months టైం ఉంటుంది. ఇది పాలిసెట్ అప్లికేషన్ ఫిల్అప్ చేయడానికి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ వీడియో అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.